విచిత్రం ఏంటంటే పిన్నెల సోదరులకు సంబంధించి బెయిల్ పిటిషన్ వేసుకోవడము, ఇటు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడం, ఇలా వరుసగా 5 సార్లు బెయిల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం మరి కూటమి ప్రభుత్వం ఎంతలా చేస్తుంది అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. మాకు నమ్మకం ఉంది, పిన్నెల సోదరులు ఎటువంటి తప్పు చేయలేదు, ఇది అక్రమ కేసు, కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో క్లీన్ షీట్గా బయటకు వస్తారనే నమ్మకం మాకుంది. మనం చూస్తూ ఉన్నాము ఈ రీసెంట్ టైమ్స్లో వరుసగా ఏ విధంగా మాజీ మంత్రుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడి చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము. అంబటి రాంబాబు గారి మీద సుమారు 8 గంటల పాటు ఇళ్ల మీద దాడి, ఇంటిని ధ్వంసం చేయడం, ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము, కార్లు తగలబెట్టడము, ఏ విధంగా తన్ని అరెస్టు చేసి స్వయంగా ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి, ఎమ్మెల్యే భర్త సీన్లోకి వచ్చి, దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రమంతా కూడా చూశారు. ఏ విధంగా దాడులు చేస్తున్నారు, అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు. అలాగే జోగి రమేష్ గారు, ఆయనని వరుసపెట్టి ఇబ్బందులు పెడుతూ వచ్చారు. పెట్రోల్ బాంబుల సంస్కృతి ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో, మొదటిసారి చూస్తూ ఉన్నాము. జోగి రమేష్ గారి ఇంటి మీద నిప్పేసి పెట్రోల్ బాంబులు వేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్స్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది. అలాగే నా మీద వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజలు నిర్వహించి బయటికి వస్తే నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, తిరిగి మళ్ళా గుడికి వచ్చినందుకు నా మీద, మా కార్యకర్తల మీద కేసు కట్టారు. మేము గుడికి వెళ్ళడం చేసిన తప్ప అని అడుగుతా ఉన్నాను. గుడికి వెళ్ళకూడదా? గుడికి వెళ్తే తప్ప? మేము ఇచ్చినటువంటి కేసుని ఇప్పుడు కూడా కేసు కట్టలేదు, పట్టించుకోలేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు 20 నెలల వచ్చిన దగ్గర నుంచి అనేక అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్ళు, వేధింపులు, దాడులు చేస్తూ ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే భయం అనేది లేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లో కూడా భయం లేదు.